సోషల్ మీడియా ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్కి అయితే ఇది మరింత ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్తో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళంత పాపులర్ అన్నట్టు లెక్క. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా రకరకాల మీడియాలున్నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హవా అనేది చాలా గట్టిగా నడుస్తుంది. పుష్ప, RRR, యానిమల్, బాహుబలి ఇట్లాంటి సినిమాల తర్వాత మన సౌత్ ఇండియన్ స్టార్స్కి విపరీతంగా క్రేజ్ పెరిగింది, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా. సో అట్లా మన సౌత్ ఇండియన్ స్టార్స్ కోట్లాది మంది ఫాలోవర్స్ని ఇన్స్టాగ్రామ్లో సంపాదించుకుంటున్నారు. ఇందులో అందరికంటే ముందున్న సౌత్ ఇండియన్ స్టారు రష్మిక మందన్న. ఈమెకి 4,78,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 47.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్లో అటు ఆడోళ్లలో ఇటు మగోళ్లలో ఈమె ఇప్పుడు నెంబర్ 1. ఈమె తర్వాత సమంత రూత్ ప్రభు. ఈమెకి 3,74,00,000 మంది ఫాలోవర్స్, అంటే 37.4 మిలియన్ల ఫాలోవర్స్ అన్నమాట. ఈమె తర్వాత అల్లు అర్జున్ 28.1 మిలియన్ ఫాలోవర్స్, అంటే 2,81,00,000 మంది ఫాలోవర్స్. తర్వాత పూజా హెగ్డేకి 2,76,00,000 మంది ఫాలోవర్స్, అంటే 27 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్కి 25 మిలియన్లు, అంటే 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వీళ్ళ తర్వాత మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. మనోడు ఆయన సినిమాల కంటే ఈ రష్మికతో ఉన్న ఈ రూమర్స్, ఈ రష్మికతో ఉన్న రిలేషన్షిప్ వల్ల బాగా ఫేమస్ అయిపోయాడు. మనోడికి 2,11,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అంటే 21.1 మిలియన్ ఫాలోవర్స్ అనమాట. ఆ తర్వాత మహేష్ బాబు, ఈయనకి 1,51,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అంటే 15.1 మిలియన్ ఫాలోవర్స్ అనమాట. వీళ్ళందరి తర్వాత KGF హీరో రాక్ స్టార్ యష్, ఈయనకి 1,39,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అంటే 13.9 మిలియన్ల మంది ఫాలోవర్స్. ఫైనల్గా నయనతారకి 1,00,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అంటే 10 మిలియన్ ఫాలోవర్స్ అనమాట. నేను చెప్పిన వాళ్ళంతా ఆల్మోస్ట్ 1,00,00,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ ఇండియన్ స్టార్స్.